మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకు చాలా సంతోషం. మన పాయింట్లోకి వస్తే, మొన్న మీరు వీడియో చూశారు కదా, ఫ్రెండ్ ఆటోని ఫైనాన్స్లో ఆపేశారు. వాడు తిరుపతికి వచ్చాడు, ఒకరోజు మొత్తం ఉన్నాడు, 4,000 రూపాయలు సామాన్లు పోగొట్టుకున్నాడు అని చెప్పాను కదా. దీని తర్వాత సంగతి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏంటి బ్రదర్, అన్నీ మాకు అవసరమా అని అనుకుంటే, బ్రదర్స్, మనం ఎప్పుడు మోసపోతామంటే అవగాహన లేని సమయంలో మనం మోసపోతాం. కాబట్టి మనం ఎప్పుడైతే అవగాహన తెచ్చుకుంటామో మనం మోసాల బారిలో పడకుండా ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పేది. ఒకవేళ మీకు అవగాహన ఉందనుకో, నో ఇష్యూ. అవగాహన లేని వాళ్ళకి అవసరం అవుతుంది కదా. రోడ్డు పైన అన్నదానం చేస్తుంటారు. అన్నదానం చేసేటప్పుడు ఇక్కడ ఏంటి, మనకేం అవసరం, మన దగ్గర ఒక 1,000 రూపాయలు ఉంది, మనం 100 రూపాయలు పెట్టి హోటల్ పెట్టి తింటాం అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాటికి అవసరం లేదు. బట్ అలాంటి మనిషి ఇంకొకడు ఉంటాడు, ఆ పూటకు సంపాదించేది కష్టపడేటువంటి వాడు ఉంటాడు, వాడికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా నేను వీడియో చేయడం. కాబట్టి డోంట్ బీ నెగిటివ్. సరే, మన పాయింట్లోకి వస్తే, ఫ్రెండ్ వచ్చాడు, ఫైనాన్స్లో డబ్బులు కట్టాడు, ఆ తర్వాత ఆటో తీసుకుపోవాలి. సమస్య ఏంటి అంటే, ఆటో బండి బోర్కు వచ్చేసింది. బండి స్టార్ట్ అయ్యే కండిషన్లో లేదు. ఇప్పుడు ఆటోని తీసుకుని పోవాలి. తిరుపతి నుంచి వాళ్ళ ఊరు 70 కిలోమీటర్లు. ఇప్పుడు నా ఆటోకి క్లచ్ వెళ్ళిపోయినాయి. దాంతో నేను 70 కిలోమీటర్లు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒక పెద్ద కొండ కూడా ఎక్కి దిగాల. దానివల్ల ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళాం. మొత్తం 80 కిలోమీటర్లు వెళ్ళాను నేను. సరే, వచ్చేదైతే ఇంకొక రూట్లో వచ్చేసాను. అంటే వెళ్ళింది 80 కిలోమీటర్లు, వచ్చింది 70 కిలోమీటర్లు. ఇప్పుడు దీనన్నిటికీ కారణం ఏంటి అంటే, వాడు నా ఫ్రెండ్ నన్ను అడిగాడు, అన్న మనం ఆటో తీసుకుని ఇంటికి పోవాలా అని. నేను సరే అని చెప్పాను. ఆటోకి 650 రూపాయలు డీజిల్ పెట్టాడు. అటు తర్వాత మేము తినడానికి 100 రూపాయలు అయింది. 650, ఒక 100, 750 రూపాయలు. 750 రూపాయలు తర్వాత, ఒరే ఒక 50 రూపాయలు అంటే ఇవ్వరా, దాని మధ్యలో నేను టీ తాగేసిపోతాను అని చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవు. వాడేమన్నాడంటే, ఒక 200 రూపాయలు జోబులో పెట్టి, అన్నా హ్యాపీగా భోజనం చేసుకుని పోనా అన్నాడు. 650, మధ్యాహ్నం తినడానికి ఒక 100, 750, చేతికి ఇచ్చింది ఒక 200, 950 రూపాయలు. అంటే తిరుపతి నుంచి 80 కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాటికి అయిన ఖర్చు 950 రూపాయలు. అలా కాదు అని అనుకుంటే, మనం ఏదైనా బాడుగా ఆటో మాట్లాడుకొని దాంతో లాక్కం పోవాలనుకుంటే 2,500 నుంచి 3,000 అడుగుతారు. కానీ 2,500 నుంచి 3,000 అడిగేటువంటిది అది జస్ట్ డీజిల్ ఖర్చుతో భోజనం పెట్టించి ఆటో ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం, చాలా సింపుల్ విషయం. మా ఫ్రెండు లేకుంటే పరిచయం ఉండేటువంటి వాడు ఎవడో ఒకడు వస్తాడు, వాడిని తీసుకొని నేను బండి తీసుకెళ్ళిపోతాను అనేది చాలా చిన్న విషయం. కానీ మనం పిలిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? మన కోసం ఎంత దూరమైనా వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? మన కోసం ఏమీ ఆశించకుండా వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు డీజిల్ పట్టుకున్నా, బండి తీసుకుని వాళ్ళ ఇంటికాడ వదిలేసా. నేను అడిగింది ఎంత? జస్ట్ 50 రూపాయలు. ఎందుకు అడిగాను? నా దగ్గర డబ్బులు లేవు, టీ ఖర్చు కూడా డబ్బులు లేవు, అందుకు అడిగాను. ఇప్పుడు జస్ట్ నువ్వు డీజిల్ బట్టి, సరే నేను నీతో పాటు ఉన్నాను కాబట్టి అన్నం పెట్టి ఒక టీ దిగిస్తే చాలు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఇలా వీడేమన్నా నాకు బంధుత్వమా? కాదు, రోడ్డు పైన పరిచయం. ఇలా మనకు రోడ్డు పైన పరిచయాలు ఉంటాయి. ఈ పరిచయాలు కంపల్సరిగా మనకు అవసరం. ఇంతకుముందు ఏం చెప్పాను? పరిచయాలు చేసుకున్నప్పుడు జాగ్రత్త, వీలైనంత వరకు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు అని చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఇప్పుడు ఈ సంఘటనలో నేను మీకేం చెప్తాను? ఎలాంటి పరిచయాలు అవసరం లేదు, బట్ పరిచయాలు కంపల్సరిగా కావాలి. ఆ పరిచయాలు నమ్మకమైన పరిచయాలుగా ఉండాలి. మనం పరిచయం చేసుకునేటువంటి ఆ వ్యక్తి మనకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తిని, అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు ఎలా కనిపిస్తారు? మీరు ప్రపంచంలో గమనిస్తే మనం చూసేటువంటి అందరూ మోసగాళ్ళే. ఆ మోసగాళ్ళందరూ మన ముందర చాలా మంచిగా మాట్లాడతారు. అది ఎలా ఉంటుందంటే, కొంతమంది చెప్తుంటారు, ఆ మంచి మాటలు తేనెలాగా మాట్లాడేటువంటి ఆ మాటలు అవి కడుపులో బిడ్డ కూడా నొప్పి లేకుండా జారిపోతుందంట. అంత అందంగా మాట్లాడతారు. అలా అంత అందంగా మాట్లాడేటువంటి వాళ్ళు మోసగాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళలో నుంచి ఒక మంచి ఫ్రెండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండు తిరుపతికి వచ్చి సుమారు ఒక 5-6 ఏళ్ళు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమందిని కలిసి ఉంటాడు కదా, ఎంతోమందిని కలిసి ఉంటాడు కదా. వాళ్ళలో నా ఒక్కడితోనే ఎలా కనెక్ట్ అయింది? కారణం ఏంటంటే మనుషులు చూడటం, వాళ్ళ క్యారెక్టర్స్ చూడటం, వాళ్ళ మాట తీరుని చూడటం, వాళ్ళ ఆలోచన విధానాన్ని చూడటం, వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి విధానాన్ని చూడటం, వాళ్ళ అలవాట్లను చూడటం. ఈ అన్ని విషయాల్లో ఒక మనిషిని మనం చూసినప్పుడు ఆ వాటిని బట్టి ఒక మంచి స్నేహితుని మనం ఎన్నుకోవచ్చు. ఆ ఒక్కడుంటే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే వాడు మనల్ని ఎత్తుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు లేవు, ఊళ్ళో ఉండి కూలి పని చేసుకుంటాడు. అలాంటి వాడికి 3,000 రూపాయలు ఖర్చు పెట్టిందన్న ఆటో తీసుకుపోవడం అది ఎంత పెద్ద విషయం? మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నా మనం ఏదైనా చేయొచ్చుబా, కానీ కొన్ని పరిచయాలు, కొన్ని స్నేహాలు మన కోసం ఎంత దూరమైనా వచ్చేస్తాయి. ఓ రోజు రాత్రి 12 గంటల కాడ ఒకడికి యాక్సిడెంట్ అయింది. తెలిసింది అందరికీ, వాడి చుట్టూ ఉండేటువంటి అందరికీ ఫోన్ చేశాడంట, ఎవరు రాలేదు. ఆ తర్వాత బెంగళూరులో ఉండేటువంటి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఈ విధంగా 60 కిలోమీటర్లలో ఒకడు యాక్సిడెంట్ అయి పడిపోయినాడు, వాడిని తీసుకొని రాబో అని చెప్పి. ఇప్పుడు 60 కిలోమీటర్లు అర్ధరాత్రిలో వెళ్ళేటువంటి వాడు ఎవడు? వెళ్ళేది 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు. అంత నమ్మకమైన వ్యక్తి ఎవరు? ఆ బెంగళూరులో ఉండేటువంటి వ్యక్తికి తెలుసు, తిరుపతిలో యుగంధర్ ఉన్నాడు, మన కోసం ఎంత దూరమైనా పోతాడు, కష్టం అనిపిస్తే లాభాన్ని ఆశించకుండా వెళ్తాడు అని చెప్పి ఆ మనిషికి తెలుసు. బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు, మనీ అని చెప్పి. మన ఫ్రెండ్ నేను డాడీ డాడీ అని పిలుస్తా అంట. అంత నమ్మకమైన వ్యక్తి ఎవరు? ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు, మాటలు, బిహేవియరు, వాడు తాగుతాడా, తిరగతాడా, వ్యభిచారా అని చెప్పి అన్ని కోణాల్లో ఒక వ్యక్తిని గమనిస్తే మాత్రమే మనం ఒక మంచి స్నేహితుని ఎన్నుకోగలం. వీటన్నిటికీ బేస్గా నేనేం ఆలోచిస్తానంటే రోడ్డు పైన అందరూ ఉంటారు, అందరితో పరిచయాలు ఉంటాయి, ప్రతి ఒక్కరితో నమస్కారం పెట్టి మాట్లాడతా. నేను నమస్కారం పెట్టినప్పుడు అవతల వాడు తిరిగి నమస్కారం, బాగా గమనించు, చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నాడు అంటే గౌరవపూర్వకమైన మనిషి. నమస్తే అంటే లెక్కలేని మనిషి. అంటే మనతో ఎంత బాగున్నా, మన టీలు తీసిచ్చినా, కాఫీలు తీసిచ్చినా, బిర్యానీయే పెట్టినా సరే నమస్తే, ఇలా లెక్కలేని తనంతో ఉన్నాడు అనుకుంటే అలాంటి వాళ్ళతో స్నేహం వద్దు. అటు తర్వాత నా సర్కిల్లో ఎంతమందితో అయినా సరే నేను ప్రతి ఒక్కరితో థ్యాంక్స్ ఇచ్చి మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళని నేను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు థ్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఈ బొటన వేలు రెండు కలవాలి. ఇలా కలిస్తే మాత్రమే ఆ రిలేషన్ ఓకే, నమ్మకమైన రిలేషన్ అనుకోవచ్చు. కొంతమంది మనం థ్యాంక్స్ ఇస్తే ఇట్లా పట్టుకుంటారు, వదిలేస్తారు, ఇట్లా పట్టుకుంటారు, వదిలేస్తారు, ఇట్లా పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటారంటే వాళ్ళు మనకు విలువ ఇవ్వడం లేదు, వాళ్ళు మనకు బంగారమే చేతుల్లో పోయినాయి, మన కష్టానికి వాళ్ళు పనికిరారు. అలాంటి రిలేషన్స్ అవసరం లేదు. పరిచయం ఉండాలి, కానీ వాళ్ళతో ఒక సపరేట్ రిలేషన్, వీడు నా ఫ్రెండ్ అనుకునేటువంటి రిలేషన్ వద్దు. అటు తర్వాత మీ సర్కిల్లో మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి వాడే ఖర్చు పెడతా అంటాడు. ఆ ఖర్చు పెట్టినోడు ఎవరితో అయినా సరే అలాంటి విషయాలు డిస్కస్ చేస్తాడేమో గమనించండి. మన టీ తీయిస్తాడు, కాఫీ తీయిస్తాడు, బిర్యానీ పెట్టిస్తాడు, కానీ ఆ విషయాలు పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తాడా? అలా డిస్కస్ చేసేటువంటి వ్యక్తి వద్దు. తర్వాత నేనే పెడతాను, నువ్వు పెట్టలేదు అని మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడేటువంటి వాళ్ళతో రిలేషన్ వద్దు. వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదు. అటు తర్వాత మనం సరదాగా మాట్లాడితే, మనం కొన్నిసార్లు జోకులు వేసినప్పుడు ఆ వ్యక్తి బాధపడతాడేమో అని చెప్పి మనిషి పైన జోకులు వేస్తుంటారు, చూసినావా? మనిషి పైన జోకులు వేస్తుంటారు. అలాంటి వాళ్ళతో వద్దు, అలాంటి వాళ్ళను నమ్మకండి. ఇప్పుడు మనం ఒక బాధలో ఉంటాం, ఒక ఫ్రెండ్ వస్తాడు, ఆ బాధలో ఏదో ఎమోషన్గా మనం చెప్పుకుంటాం, నాకు ఇలా అనిపించింది అని చెప్పి. తర్వాత ఇదే విషయాన్ని 2 రోజులకు, 3 రోజులకో, వారం రోజులకో, సంవత్సరం రోజులకో మనం బాధపడినటువంటి ఒక విషయం పైన వాడు జోక్ వేస్తాడు, చూసినావా? అట్లాంటి నా కొడుకుల్ని, మన బాధ విషయంలో జోకులు వేసేటువంటి అట్లాంటి నా కొడుకులు నమ్మకండి. వాడు ఎంత మంచోడైనా నమ్మకండి, ఎంత మంచోడైనా కానీ నమ్మద్దు. మన బాధను వాడు లెక్కలేని విధంగా చూస్తున్నాడు. అటు తర్వాత 24 గంటలు కామంతో ఉండేటువంటి వాళ్ళు, నిజంగానే కామంతో ఉండేటువంటి వాళ్ళు, కామంతో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనతో మాట్లాడుతూ అంటారు, ఆడితో పోతుందంటే పైనుంచి కింది వరకు స్కానింగ్లు అయిపోతాయి. ఇది ఎక్కడ దిక్కుమాల కామం. ఆ తర్వాత స్కానింగ్లు అయిపోవడమే కాదు, 24 గంటలు
రోడ్డు పైన ఒక ఆడది పోతా అంటే ఆ ఆడదానిపైన తప్పుడు కామెంట్లు చేసేటువంటి తప్పుడు నా కొడుకులు. వాడు ఎంత మంచోడైనా పర్లేదు, స్త్రీని గౌరవించడం చేత కాదు అని అనుకుంటే అట్లాంటి వాళ్ళతో సావాసం వద్దు. ఎందుకంటే స్త్రీని గౌరవించుతున్నాడు అంటే ఖచ్చితంగా మంచి లక్షణాల్లో మొదటి లక్షణం అవుతుంది అది. స్త్రీని గౌరవించడం చేత కాని వాడితో ఫ్రెండ్షిప్లు వద్దు, ఇంకా ఇలాంటి వాళ్ళతో పరిచయాలు కూడా వద్దు. ఇలా చాలా క్యాల్కులేషన్స్ గమనించుకోండి. ఎన్ని గమనించుకున్నా సరే ఎవడిని గడప వరకు తీసుకొని రాకండి. ఎందుకంటే ఈరోజు మనకు మంచిగా అనిపించే ప్రతి ఒక్కడు ఈరోజు మంచిగా ఉంటాడు, రేపు మంచిగా ఉంటాడు, సంవత్సరం మంచిగా ఉంటాడు, 2 ఏళ్ళు మంచిగా ఉంటాడు, 3వ రోజు మన కొంప కూల్చేస్తాడు. కాబట్టి ఇలా అనేక క్యాల్కులేషన్స్ గమనించండి. వాళ్ళ దగ్గర అప్పు తీసుకోండి, ఇవ్వకండి. ఇస్తాను అని చెప్పిన రోజు అస్సలు ఇవ్వకండి. ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, పరిస్థితి బాగాలేదు ఇస్తా అని మాట్లాడండి. దాన్ని మన ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు సరేరా నువ్వు ఇవ్వకపోతే పోరా అనేటువంటి వదిలేసే అంత మనసు వాడికి ఉందా? వాడు మనకు అప్పిచ్చాడు, మనం అప్పు తీసుకున్నాం, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆ డబ్బులు వదిలేసే అంత మనసు వాడుకుందా? అలాంటి వాడితో స్నేహం చేయండి. అలాంటి వాడిని కావాలంటే ఇంటికి కూడా తీసుకొని రావచ్చు. బట్ కొంతమంది కామిస్టి అదవలు, వీడు మన ఫ్రెండ్, ఈమె మన ఫ్రెండ్ భార్య, వీళ్ళు మన ఫ్రెండ్ పిల్లలు చెల్లెళ్ళు అనుకోకుండా ఇలా ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మన కుటుంబం దగ్గరకు వచ్చిన తర్వాత, మన కుటుంబాన్ని చూసిన తర్వాత, మనం అడిగినప్పుడంతా అప్పు ఇస్తాడు అనుకుంటే, మనం అడగనంతా తీయిస్తాడు అనుకుంటే వాడు మన కొంప కూల్చేవాడు అని గుర్తుపట్టండి. కొంప కూల్చేవాడు అని గుర్తుపట్టండి. ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మనుషుల్ని అంచనా వేసుకోవడానికి. అందరూ మంచోళ్ళే, ప్రపంచంలో అందరూ మంచోళ్ళే. బట్ వాళ్ళ అసలు రంగు బయటపడితే అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వండి, పెద్ద అమౌంట్లు వద్దు, ఒక్క 1000 రూపాయలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం అడిగితే వాడు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నాడో గమనించండి. బా కష్టంగా ఉంది ప్లీజ్ అబ్బా అని చెప్పి తన పరిస్థితిని వివరిస్తున్నాడా? ఏం బా 1000 రూపాయలకి ఏమైపోతాము, మేము ఊరు వదిలేసి పారిపోతామా? లేదు కదా అని చెప్పిందనా? లెక్కలేని తనంతో మాట్లాడుతున్నాడా? అలా లెక్కలేని తనంతో మాట్లాడేటువంటి వాడు నీకు ఎంత క్లోజ్ అయినా సరే డబ్బు విషయంలో బాధ్యత లేని వాడిని దగ్గర కూడా రానివద్దు. నీ శత్రువును పక్కన పెట్టుకో, కానీ డబ్బు విషయంలో కేర్లెస్గా ఉండేటువంటి వాడిని అస్సలు శత్రు లిస్టులో కూడా పెట్టుకోవద్దు. వాడు అతి ప్రమాదకరం, నమ్మించి గొంతు కోస్తాడు. ఇలాంటి విషయాలు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఇలా నీ పరిచయాలు అన్ని పరిచయాల్లో అప్పుడు ఒక్కడు దొరుకుతాడు, వాడు నీ ఫ్రెండ్ అవుతాడు. ఆ నీ ఫ్రెండ్ నీ కోసం ఎంత దూరమైనా వస్తాడు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనుషులతో కాదు, టోటల్ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేయండి. కుటుంబాల పరంగా బలంగా ఉంటారు. ఒక కుటుంబానికి కష్టం వచ్చిందో ఇంకో కుటుంబం అండగా ఉంటుంది. మనం ఆటో డ్రైవర్లుగా మనం ఈ పని చేయకపోతే కొన్నిసార్లు కష్టం. ఓ రోజు నేను ఒకరిది ఆటో తీసుకుని పోతాను. నేను రేణిగుంటలో ఉన్నాను. ఆ ఆటో ఓనరు వాడెక్కడో రాయచోట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆ టైంకు ఇంకొక ఫ్రెండ్ వచ్చిందన తిరుపతిలో ఉన్నాడు. ఇప్పుడు వాడు ఫోన్ చేశాడు, నా పరిస్థితి వెళ్ళలేను రాలేను, నా పరిస్థితి ఘోరం, నా దగ్గర డబ్బులు లేవు. రాయచోట్లో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫోన్పే పని చేయలేదు. ఇప్పుడు తిరుపతిలో ఉండేవాడికి ఫోన్ చేస్తే వాడు వచ్చి తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల రేణిగుంటకు పోయి అక్కడ సుమారు సాయంత్రం 7 గంటలకు మొదలైతే మా ఇబ్బందులు బాధలు అన్నీ పడి తిరుపతి నుంచి రేణిగుంట నుంచి 10 కిలోమీటర్లు మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు రేణిగుంటకు పోయి టోటల్ మా పనులన్నీ పూర్తి అయ్యే కొందికి పగిలిపోయిన టైర్ను కొత్త టైర్ కొని కొత్త ట్యూబ్ వేసి మెకానిక్ని పిలుచుకోవచ్చి బిగించే కొందికి, అంటే లగేజ్ ఆటో కొంచెం ఎక్కువగా లగేజ్ ఉంది, జాకెట్ తెచ్చి తీసుకొని లేపాము. ఇలా చాలా జరిగాయి. ఇవన్నీ జరగడానికి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయితే పూర్తి అయ్యేందుకు 10:30 అయింది. ఒక రకమైన నరకం. వీడు డబ్బు ఖర్చు పెట్టాడు, ఆ తర్వాత వాడు ఇచ్చాడు లేదని నాకు అయితే విషయం తెలియదు. ఇలా ఒక మంచి స్నేహం దొరకడం అద్భుతం. అలా అందరూ మంచి స్నేహితులు అవ్వరు. కాబట్టి మీ సర్కిల్లో మీకు ఎన్ని పరిచయాలైనా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయండి, గమనించండి. కొంతమంది కొన్నిసార్లు ఆ టెస్ట్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆయా పరిస్థితిని బట్టి ఉండొచ్చు. కానీ ప్రతి టెస్టు కరెక్ట్ అని కాదు, బట్
గమనిస్తూ ఉంటే మనిషి క్యారెక్టర్ అర్థమవుతుంది. క్యారెక్టర్ లేని వాడిని ఎవరిని దగ్గరికి రానివ్వకండి. క్యారెక్టర్ ముఖ్యం. క్యారెక్టర్ లేనివాడు బతుకుంటే ఏంటి, చస్తే ఏంటి. కాబట్టి క్యారెక్టర్ లేని వాడిని అస్సలు దగ్గరికి రానివ్వండి. ఇలా మీరు ఒక మంచి స్నేహితుని సంపాదించుకోండి. ఇప్పుడు చూడు, నా వల్ల నా ఫ్రెండ్కి 1000 రూపాయలతో వాడి బండి ఇంటికి వెళ్ళిపోయింది, 2000 రూపాయలు మిగిలాయి. సరే, నేనేమన్నా సంపాదించుకున్నా అంటే నేనేమో సంపాదించుకోలే. ముందు రోజు సాయంత్రం వాడు వచ్చినప్పటి నుంచి వాడిని వదిలేసి నేను తిరుపతికి వచ్చేంతవరకు 1.5 రోజు నాకు ఎలాంటి సంపాదన లేదు. అయినా సరే ఫ్రెండ్ కోసం నిలబడ్డాను కదా, అలా నిలబడేటువంటి స్నేహాన్ని తెచ్చుకోండి. ఇలాంటి విషయాలు మీకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పరు. ఆ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పని విషయాలు నేను చెప్తాను కాబట్టే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మీరు నిజంగా తోపులు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు తోపులు. ప్రపంచంలో బెస్ట్ విషయాలన్నీ మీరు వింటారు. మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు అనేక విషయాలు ఎదగతారు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తాంటాను నేను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు తోపులు అని, వరల్డ్స్ బెస్ట్ కంటెంట్ మీరు చూస్తారు అని చెప్పాను కదా మొన్న. ఇంతకంటే బెస్ట్ కంటెంట్ ఇంకా మీరు ముందు ముందు చూస్తారు. ఆ తర్వాత వరుసగా మనము కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఓ పని చేద్దాం, నెక్స్ట్ వీడియో అపి షోరూమ్కి పోయిందన్న ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆటోలు ఎలా ఉన్నాయి, డీజిల్ ఆటోలు, సిఎన్జి అని చెప్పి అపి షోరూమ్కి పోదాం. కాబట్టి కూర్చొని మాట్లాడడానికి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. అది సంగతి. ఓవరాల్గా ఈ వీడియో ద్వారా మీరైతే కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నా. నేనేమో అద్భుతం అనుకున్నా, మీకేమనిపించింది? అది గొప్పగా అనిపించిందా, అద్భుతంగా అనిపించిందా, మాకు తెలుసులే అని అనిపించిందా, నువ్వు ఎవరో మాకు చెప్పడానికి అనిపించిందా అనేటువంటి విషయాలు కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.